మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ అందిస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. బాలాపూర్ లడ్డూ దక్కించుకున్నారు. లాస్ట్ టైం 2023లో దయానంద రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకు వేలంపాటలో పాల్గొనాల్సి వచ్చింది? మొదటిసారి అంతకుముందు కూడా దక్కించుకున్నాం. 2022లో నేను వేలంపాటలో పాల్గొనడం జరిగింది. 24,40,000 మధ్యలో ఆగిపోవడం జరిగింది. 24,40,000 ఆగిపోవడం జరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఎందుకు ప్రయత్నం చేయొద్దు, బాలాపూర్ లడ్డు అందరూ ప్రతి ఒక్కరు తీసుకుంటారు, మనం ఎందుకు తీసుకోవద్దు భక్తి భావంతో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి భగవంతుడి మీద భారం వేసి 2023లో వేలంపాటలో పాల్గొనడం జరిగింది. సో పాల్గొనడం జరిగిన తర్వాత నాకు అనూహ్యంగా 20 లక్షల రూపాయలకు ఆ బాలాపూర్ దక్కడం జరిగింది. 20 లక్షల రూపాయలకు దక్కిన తర్వాత నేను అంతా ఫ్యామిలీ పరంగా భార్య పిల్లలతో సహా వచ్చి ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న తర్వాత మానసిక ప్రశాంతత కానీ ఆరోగ్యము ప్లస్ అన్ని రకాల కలిసి రావడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం వినాయకుడు అంటే ఖైరతాబాద్ వైపు చూస్తాం. ప్రసాదం అంటే బాలాపూర్ లడ్డుకి ఇంత క్రేజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ భూమి మహిమ. అందుకే ఈ బాలాపూర్ లడ్డు ప్రసాదానికి అంత క్రేజ్ పెరిగింది. నేను తీసుకున్న తర్వాత చెప్తున్నాగా సో హ్యాపీ. ప్రతి ఒక్క భక్తుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వేలంపాటలో పాల్గొని ఆ మహాప్రసాదాన్ని దక్కించుకుంటే మహా సంతోషం. తీసుకున్న ప్రతి భక్తుడు కూడా పేదవారికి కానీ ప్రతి ఒక్కరికి ఈ లడ్డు ప్రసాదం చేరితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. నలుగురికి మనం ప్రసాదం వచ్చినట్టుంటుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఈసారి కూడా యాక్షన్లో ఉన్నారా, లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు మిత్రులు కుటుంబ సభ్యులు ఎవరైనా పాల్గొంటారు? ఉన్నారండి. కాసేపట్లో మీరే చూస్తారు. ఇంకొక 9:30 అరౌండ్లా ఎవరు విన్నర్ అవుతారు అనేది కాసేపట్లో మనం చూస్తాం. లాస్ట్ టైం ఎట్లా మీరు లడ్డు వేలంపాటలో 27 లక్షలకు దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్, లాస్ట్ టైం ఎంతమంది పాల్గొన్నారు? మీకు లడ్డు దక్కడానికి రీజన్ ఏందనుకుంటారు? కృప అనుకుంటారా, లేకుంటే మీరు యాక్షన్లో ముందుకు పోయారా? ఎట్లా? భగవంతుని కృపనే కదా. మనం ఆన్లైన్ లైవ్లో ఉన్నాము. లైవ్లో లాస్ట్ 2023లో మనకు దక్కలే. ఆ వినాయకుడు అనుకోవచ్చు ఈ దయానంద రెడ్డికి ఈసారి ఇవ్వాలి భక్తునికి అని చెప్పేసి 2023లో నాకు అనూహ్యంగా దక్కడం జరిగింది. సో ఈసారి కూడా నా ఫ్రెండ్స్తో ఉన్నారు. వాళ్ళు నాకు కాకుండా వేరే వాళ్ళకి దక్కినా వాళ్ళు అంత సంతోషమే కదా. ఆ లడ్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి సుఖ సంతోషంగా ఉంటారని నేను బలంగా నమ్ముతున్నాను. లడ్డు ప్రసాదం ఏర్పాటు చేసిన మహేశ్వరం నుంచి అన్న, మీ పేరు ఏం పేరు, ఏం చెప్తారు? లడ్డు వేలంపాట బాలాపూర్కి సంబంధించి దాదాపు దేశవ్యాప్తంగా ఫేమస్. వేరే చోట్ల కొన్ని ఎక్కువ ధరకు పోయినా దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అందరికి దృష్టి ఇటువైపు ఉంటుంది. నా పేరు ఉమామహేశ్వరం అండి. మా షాప్ పేరు హనీ ఫుడ్స్. ఇది తయారు చేసి ఇవ్వడం అంటే మాటలు కాదు. ఇది నాకన్నా గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళందరికీ దక్కన అదృష్టం నాకు దక్కింది. జీవితం ధన్యమైపోయినట్టే. ఈ స్వామికి ఎంత చేసినా తక్కువే. ఇంకా ఏదో చేయాలనే ఉంటుంది. కాకపోతే ఈరోజు కొంచెం బాధగా ఉంది. ఎందుకని బాధ ఎందుకు? స్వామి వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి భగవత్ బంధువులు అందరినీ ఇచ్చాడు స్వామి, ఫ్రెండ్స్ని ఇచ్చాడు. ఈ ఊరి రోజు వచ్చి పూజలో పాల్గొనేవాళ్ళు. ఈరోజు కొంచెం బాధగా ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా మీరేనా ప్రసాదం? ప్రతి సంవత్సరం నా జీవితం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు, మా షాపులు ఉన్నంత వరకు, మా వంశం ఉన్నంత వరకు నేను ఇస్తూ ఉంటాను. అన్న కూడా ఈసారి కూడా లడ్డు వేలంపాటలో పాల్గొంటున్నారు. లాస్ట్ 2010లో తీసుకున్నారు అన్న, ఏం చెప్తారు? నేను 2010లో 5,35,000 పాడా. నా పేరు కొడాలి శ్రీధర్ అండి. బయటకి లడ్డు వెళ్తుంది అనేది మనమే ప్రూవ్ చేసాం. మన ద్వారానే లడ్డూని బయటకు తీసుకెళ్ళాం ఊరి నుంచి ఫస్ట్ టైం. అంటే ఈ బాలాపూరు ఎటువంటి వాళ్ళకైనా లడ్డు వేలంపాటలో పాల్గొననిస్తారు, అవకాశం వస్తుంది అనేది నా ద్వారా పరిచయం అయింది, బయటికి రావటం జరిగింది. అప్పటి నుంచి బయట వాళ్ళకి చాలామందికి వెళ్తూ ఉంది. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ బాలాపూర్ లడ్డు దక్కదండి. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే. ఈ విలేజ్ వాళ్ళు చేసే సేవా కార్యక్రమంలో కూడా మేము ఆక్షన్లో పాడిన మనీ కూడా మంచి మంచి సేవా కార్యక్రమంలో యూజ్ చేయడంతో అట్లా కూడా మాకు భక్తి మాకు అనుకూలంగా పుణ్యం వస్తుంది మాకు. అట్లనే మా దగ్గర నుంచి ప్రసాదాలు తీసుకెళ్ళి పొలాల్లో జల్లుకున్న వాళ్ళకు కూడా విపరీతమైన పంటలు పండి వాళ్ళు మాకు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అన్న కూడా ఉమామహేశ్వరరావు గారు కూడా 15 సంవత్సరాల నుంచి లడ్డు ఇస్తున్నాడు. ఆయన నెక్స్ట్ బంగారం పల్లెంలో ఈ లడ్డూని ఇవ్వాలని ఫస్ట్ ప్లాస్టిక్ దాంట్లో ఇచ్చాడు, తర్వాత రాగి దాంట్లో ఇచ్చాడు, తర్వాత వెండి పల్లెంలో ఇచ్చారు. దేవుడు ఆయనకి అనుగ్రహం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. రేపు ఫ్యూచర్లో బంగారం పల్లెంలో కూడా నేను ఇవ్వాలి అనేది ఆయన మనసులో కోరిక. అది ఖచ్చితంగా ఆయన చేస్తాడనేది మాకు అందరికి నమ్మకం ఉంది. అందుకని బాలాపూర్ అనేది చాలా పవిత్రమైన లడ్డు. ఈసారి దయానంద రెడ్డి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఈసారి లాస్ట్ టైం యాక్షన్లో ఉన్నారు కదా మీరు, మీకు తెలుసు వేలంపాట ఎంత హైప్ వరకు వెళ్తుంది, దాన్ని ఎంత కంట్రోల్ చేస్తారు ఏందనేటువంటిది. ఈసారి ఎంతవరకు వెళ్ళే అవకాశం? లాస్ట్ టైం 27 మీరు దక్కించుకున్నారు. ఈసారి ఎంతవరకు వెళ్ళే అవకాశం? 30 lakhs వరకు అని అంటున్నారు ఇక్కడ. అంటే మనకున్న అంచనా ప్రకారం 30-31 లక్షలు అని పోతుందని మనకు అనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళ ఒక నిబంధనలు ఉంటాయి. ఆ 30 లక్షల వరకు పోతున్నాయని అనుకుంటున్నాను. నేను ఇదివరకు ఒక మాట చెప్పలేను.
మిత్రుడు ఉమామహేశ్వరరావు గారు ఇక్కడ ఉన్న సేవ, ఆ బాలాపూర్ లడ్డుకి ఇచ్చే ప్రసాదము, ఆ అన్నగారికి కూడా మా అందరి తరపు నుంచి కూడా అతను కలిసి రావాలని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ ప్రసాదం అన్న ఇస్తున్నాడు కాబట్టి అన్నకు కూడా చాలా కంగ్రాట్స్ అని నేను చెప్పదలుచుకున్నాను. ఈయన ఉమామహేశ్వర గారు ఓన్లీ లడ్డు వేయటమే కాదు, ఇక్కడికి వచ్చే భక్తులందరికీ విఐపీలకి లడ్డులు పాడిన వాళ్ళకి ప్రతి ఇయర్ పిలిచి వీళ్ళు పూజలో కూర్చోబెట్టి సన్మానం చేసి శాల్వా కప్పి ఈ ఉమామహేశ్వర గారు ఇచ్చే ఒక 5 కిలోల లడ్డుని మా అందరు లడ్లు పాడిన వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ ఇస్తారు వీళ్ళు. అట్లనే వచ్చిన విఐపీలకి అన్ని రకాలుగా లడ్లు స్వామివారి దగ్గర పెడతాడు ఈయన ఉమామహేశ్వర గారు. ఇది లాస్ట్ టైం 27 లక్షలకు దక్కించుకున్నారు. ప్రతి సంవత్సరం ఉమామహేశ్వర గారు లడ్డు సంబంధించినటువంటి ప్రసాదం ఇక్కడ అందజేస్తూ ఉన్నారు. ఈసారి అంటే గత కొంతకాలం నుంచి వెండిపాలెంలో ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి, మొదటి పరంపర అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో జీవితాంతం బ్రతుకున్నంత వరకు కంటిన్యూషన్లా ఇంకా అభివృద్ధి నెక్స్ట్ తరతరాల వరకు కూడా లడ్డు ప్రసాదాన్ని ఇచ్చేటువంటి అవకాశం దక్కాలని కోరుకుంటున్నారు. సో మొత్తానికి 27 లక్షలకు దక్కించుకున్నటువంటి లాస్ట్ టైం వ్యక్తులు ఈసారి వేలంపాటలో 30 లక్షలకు చేరే అవకాశం ఉంది, 31 లక్షలకు చేరే అవకాశం ఉంది అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.